చపాతీతో పాటు టీ ముంచుకొని తింటున్నాను. చపాతీ ఉండిపోయింది, దాన్ని కొంచెం నూనెలో కాల్చేసాను అండ్ దాన్ని ఇలా ముంచుకోవడం అండ్ దెన్ దాన్ని సూపర్ బాగుంటుంది చాలా. ఇప్పుడు అవుతుంది 10:20 అండ్ వాళ్ళకి ఇంకా క్లాస్ నడుస్తుంది. 10:18 నీ వాచ్లో, మా వాచ్లో 10:20 అయిపోయింది. సో మా ఆయనకి ఇంకా పాలు ఇవ్వలేదు, క్లాస్ అయ్యాక పాలు ఇస్తాను, పాలు తాగుతుంది. లోపల నేను నా టిఫిన్ చేసేస్తున్నాను. బిస్కెట్ తినకుండా చపాతీతో పాటు టీ చేస్తున్నాను. మా అన్నయ్య ప్రాజెక్ట్ కోసం ఇప్పుడు ప్రమితులు తయారు చేస్తాను కాగితంలోనే. దివాళీ ప్రాజెక్ట్ చేయాలి, సో చేస్తున్నాను ఇప్పుడు కూర్చొని. ఇంకా రేపు సబ్మిట్ చేయమన్నారు, సో 1-2 డేస్ ఎక్స్ట్రా అడుగుతాను ఇంకా దానికి. రేపు కొంచెం వంటకి వెళ్తాను, మమ్మీ ఒకటి చేసుకుంటున్నాను వంట, మమ్మీని హెల్ప్ చేయాలి. ఇవాళ మాకు చేపల కూర, సో మమ్మీ ఆల్రెడీ లైన్ చేసి ఉంచుతారు చేపలకి అండ్ ఇక్కడ ఫ్రై అవుతున్నాం. అక్కడ మమ్మీ ఏమో బంగాళదుంపలు కట్ చేస్తున్నారు దీనిలోనే వేయడానికి. సో వంకాయ ఇంకా బంగాళదుంపలు వేస్తాము. వెల్కమ్ బ్యాక్ టు మోవెన్ మ్యానుఫ్యాక్చరింగ్. చాలా హ్యాపీగా చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను ఫిష్ చేయడంలో, తిప్పుతున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ మాకు మమ్మీ అన్నం కూడా పెట్టించారు. సో అన్నం చుట్టూ ఉడుస్తుంది అండ్ మళ్ళీ అక్కడ హిందీ క్లాస్ అవుతుంది, రివిజన్ చేయిస్తున్నారు. సో నేను ఇంకా సగం ప్రాజెక్ట్ చేసి వచ్చాను, మీకు సగం బాకీ ఉంది, చేస్తూ ఉంటాను. అలాగే మళ్ళీ ఇంకా రాయాలి కూడా. సో లైన్స్ గీసేస్తే అది రాసేస్తుంది. అండ్ నేను ఇవాళ కలుస్తాను చేశాను షాంపూ. ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా అలాగే టైట్ చేసి ఉంచేసాను, ఎప్పులేదు. ఇప్పుడు కాసేపు వదిలేస్తే రాలిపోతే ఆళ్ళమ్మో ఇప్పట్లేదు ఎక్కడ చేసి ఉన్నాయి, ఎలా పెట్టేశానో అర్థం కావట్లేదు. గట్టిగా చేస్తాను వచ్చేసింది, అలా వదిలేస్తే నాకు మనగానే ఆడిపోతుంది. అది అట్టాడు. ఒక సెట్ తీస్తాను, ఇప్పుడు ఇంకొక సెట్ వేస్తున్నాను. దీనికి ఒక 5 minutes వదిలేస్తాం ఫ్రై అవ్వడానికి. ఫ్రై అయిపోయింది ఇక్కడ చేపలన్నీ. అండ్ వంకాయ ఇంకా బంగాళదుంపలు కూడా ఫ్రై చేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే నూనె వేసేసి ఆవాలు జీలకర్ర పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు నూనెలో కొంచెం బాగా ఫ్రై చేసేస్తున్నాను. అండ్ దెన్ నేను ఈ ఫ్రై చేసి ఉంచిన వంకాయ ఇంకా బంగాళదుంపలు ఇందులో వేసేస్తాను. సో ఇది ఒరియా స్టైల్ ఫిష్ కర్రీ. యాక్చువల్గా తెలుగు స్టైల్లోనే మసాలా కానీ పులుపు వేస్తారు, మేము ఆవాలు పేస్ట్తో చేసుకుంటాము. దీన్ని మచ్చ బెస్సారా అంటాము, అంటే ఫిష్ మస్టర్డ్ కర్రీ. సో ఇది బాగా ఫ్రై అయిపోతే ఆ రా స్మెల్ పోతుంది, పచ్చి స్మెల్ పోతుంది. అండ్ దెన్ మేము కూరలని వేసేయచ్చు. 2:20 అవుతుంది అండ్ లంచ్ చేసుకొని పైకి వచ్చేసాము. మేనేజ్ ఇప్పుడే చేస్తాడు, నువ్వు వెళ్ళాలా ఇంకా బాగా చాలా హెడేక్గా ఉంది నాకు. ఎందుకు మార్నింగ్ నుంచి కళ్ళు బాగాలేదు, హెల్త్ అసలు తేడాగా ఉంది. ఏంటి కళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటాను నేను ఇంకా ఎనర్జీ ఎడిటింగ్ కూడా చేయలేదు, వీడియో అప్లోడ్ పెట్టడానికి ఎడిటింగ్ కూడా చేయాలి. ఇప్పుడు నా వీడియోస్ కొంచెం తక్కువ వస్తుంది, ఎందుకంటే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది 2 daysలోని. సో నేను దాని ఎగ్జామ్స్ కోసం దాంతో బిజీగా ఉంటాను, ఎడిటింగ్ చేయడానికి టైం ఉండదు. ఎందుకంటే వీడియో తీయడం ఈజీ, వీడియో తీసేస్తాను, కానీ ఎడిటింగ్ చేయాలి కదా, సో అది కష్టం అయిపోతుంది. నైట్ తొందరగా పడుకుంటే మార్నింగ్ తొందరగా లేచి దీనికోసం మళ్ళీ దీంతో పాటే కింద కూర్చోవాలి ఎగ్జామ్స్ దగ్గర, ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేయడానికి. సో కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది ఒక వారం కోసం, అండ్ దెన్ మళ్ళీ నార్మల్గా వస్తుంది. సో ప్లీజ్ ఏమి అనుకోకండి అండ్ అన్సబ్స్క్రైబ్ చేయకండి. వీడియోస్ పెట్టట్లేదు కదా ఇది ఎందుకు అని అన్సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయకండి, సబ్స్క్రైబ్లోనే ఉంచండి. ఒక 3-4 days కలిపి ఒక్కొక్కసారి వీడియో వస్తుంది కూడా, ఏకంగా ఒక రోజు రాకపోతే 2-3 రోజులతో కలిపి వస్తుంది. సో ప్లీజ్ నాకు అర్థం చేసుకోండి, వీడియోస్ తక్కువ. చిన్నపిల్ల కదా, అది ఒకటి చదువుకోలేదు, నేనే దాంతోపాటు ఉండాలి చదువుకోండి. పెద్ద పిల్లలకు పర్లేదు చదివేసుకుంటుంది, మరి నాకేం అవసరం లేదు, చిన్నపిల్ల చదివించాలి నాకు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, అన్సబ్స్క్రైబ్ చేయకండి. నా వీడియోస్ వస్తూనే ఉంటుంది, షార్ట్స్ వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి, ఆ టెన్షన్ ఏం లేదు. సో ఇప్పుడు మోస్ట్లీ ఎగ్జామ్ అయ్యాక ఒకవేళ బయటికి వెళ్తాము, వీకెండ్ తెలీదు ఏమి అవుతుంది
అవుతుందో. బట్ ఎస్ ప్లీజ్ 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 రిక్వెస్ట్, నాకైతే అన్సబ్స్క్రైబ్ అస్సలు చేయకండి. స్టే ట్యూన్, మధ్య మధ్య వీడియోస్ వస్తూ ఉంటే చూస్తూ ఉండండి అండ్ అఫ్ కోర్స్ చేస్తుండండి. సో ఇప్పుడు మేము ఇద్దరం మాన్య నువ్వు నేను వైట్ కలర్ వేసుకున్నావే ఈరోజు, ఇప్పుడు దాకా చూడలేదు. ప్యాంట్ అది బ్లూ కలర్, ఇది అంతా ఇది మొత్తం కింద వైట్ దాకా వైట్ అయ్యి నువ్వు మొహం కూడా వైట్ గానే ఉన్నావు నువ్వు. సో ఇప్పుడు తారకమాల చూసుకుని అక్కడ డ్రెస్ తీసుకుంటాము అండ్ దెన్ మ్యాడెక్తో సాయంత్రంకి. మనీ ఏడ్చేసి పెంచదాని లాగాను. మూవీస్ చూసుకొని సీరియల్స్ చూసుకొని ఏడ్చి వాళ్ళం బాబో ఇదవుతాయని బాబు నాకు ఎమోషనల్ అయిపోయాను వచ్చేస్తుంది ఏంటది. ఆ సీరియల్ అవుతుంది నిజంగా లైఫ్ లో ఎంత మంది అలా నిజమే అయిపోయారు సీరియల్స్ లో. అది కరోనా గురించి చూపించారు, నిజంగానే అది జరిగింది. చాలా మందికి షాపులు బంద్ అయిపోయాయి, చాలా మంది చచ్చిపోయారు, చాలా మందికి డబ్బులు లేవు. సో ఇట్స్ రియల్ అని వాళ్ళు చూపించింది అన్ని సీరియల్. వాళ్ళు నిజంగా వాళ్ళు డబ్బులు లేదో వాళ్ళకి కింద అయిపోతున్నాయి. రాత్రి 12 గంటలు ఏడుస్తుంది కూర్చొని, కోపం వచ్చింది దాని మీద. ఇంకా చూసుకో మళ్ళీ చూసుకుంటుంది దాని మీద మళ్ళీ ఏడవడానికి. ఇప్పుడు ఏచో స్కేల్ పెట్టుకొని బంతని పెట్టుకొని తెస్తాను ఎక్కడ చూసి వెతికి 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 ఈరోజు షాంపూ చేస్తాను కదా చుట్టూ అది ఎగురుతుంది చూడండి. ఇలా ఎగురుతుంది, ఇలా ఎలా పైనుంచి ఎగురుతుంది. ఇప్పుడే నువ్వేనా బాబు పాడైపోతుంది జుట్టు పెంచుతారా. నేను చూడండి దాని చేకి ఏం రాసాను. ఇప్పుడు మేము ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ రాసాను, ఎందుకంటే ఇది గోకి 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 దానికి సర్వనాశం చేసింది. దోమ కుట్టేసాను, గోకేసింది అండ్ ఎలర్జీ లాగా అయిపోయింది దానికి. నేను మాన్యా బెడ్ నేను సర్దీసాను. గెట్ అవుట్ నీ బెడ్కి, నీ బెడ్కి నువ్వు గెట్ అవుట్ వెళ్ళిపో, నా బెడ్లో కూర్చోప్పా. నేను నా బెడ్ సర్దీసాను, అయినా స్టిల్ అంతే పక్కకు వచ్చి కూర్చుంటాను. నేను బెడ్కి వెళ్ళట్లేదు, నాకు తల పేలిపోతున్నాను. పడుకుంటానంటే ఏదో ఏంటి 4 బీస్ ఏదో కాన్ఫేరీ మ్యాగీ అవన్నీ చూపిస్తుంది, మ్యాగీ పాస్తా చూపిస్తుంది అంటున్నారు. నాకు వద్దు, నువ్వు నేను తర్వాత సాయంత్రం నాకు దగ్గర కూర్చొని నేను అక్కడ పోతాను, నా బెడ్ వెళ్ళిపోతాను. 5:50 అవుతుంది. నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను, 5 minutes అవుతుంది. 5కి వచ్చాను నేను. ఇప్పుడు దాకా దొల్లుతున్నాను బెడ్ మీద, ఇంకా లేవలేదు. మిస్ యూనివర్స్ గెలిచింది కదా హర్నీత్ సంధు, తనకి తన స్పీచ్ అవన్నీ చూసుకుంటున్నాను. సో ఎస్, కంగ్రాట్స్ టు హర్నీత్ సంధు మిస్ యూనివర్స్ విన్ అవ్వడం కోసం. అండ్ ఇట్స్ రియలీ ప్రెస్టీజియస్ మూమెంట్. మాకు చాలా ప్రెస్టీజియస్ మూమెంట్గా ఉంది, ఎందుకంటే మన ఇండియా నుంచి ఒకళ్ళు గెలిచారు 2021. ఎందుకంటే ఆఫ్టర్ 21 years 21 సంవత్సరం తర్వాత మళ్ళీ మిస్ యూనివర్స్ క్రౌన్ వచ్చింది మాకు ఇండియాకి. లాస్ట్ వచ్చింది లారా దత్తాకి అండ్ నౌ హర్నీత్ సంధుకి. సో చాలా బాగుంది వినేసి. నేను నుంచి దాని న్యూస్ చూసుకుంటున్నాను, దాని స్పీచ్ చూసుకుంటున్నాను. లాస్ట్ మూమెంట్ స్పీచ్ ఇచ్చింది. సౌత్ ఆఫ్రికా, ఇండియా ఇంకా పారాగ్వే ముగ్గురు ఉన్నారు లాస్ట్లో. ముగ్గురులోనే తిన స్పీచ్ బాగుంది అని ఆ స్పీచ్ కోసం తినకి ప్రైజ్ వచ్చింది, క్రౌన్ వచ్చింది. సో వన్స్ అగైన్ కాంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ చాలా బాగుండాలి. మీ ఎంత కష్టపడి పైకి వచ్చారు కాబట్టి మీకు ఇంకా ఏమంటారు దానికి సక్సెస్ రావాలి. సో వన్స్ అగైన్ కాంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్, ఎవ్రీథింగ్. సో అందుకోసం లేట్ అయిపోయాను, ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు అందరికి ఎందుకు వెళ్ళిపోయారు, నేను ఒక్కరిదే పైన ఉన్నాను. మాన్య, మమ్మీ, తమ్ముడు, మాన్యం అందరూ వెళ్ళిపోయారు కిందకి, నేను ఒక్కరినే ఉన్నాను. కాసేపు నేను 1/4 గంట ఉండి నేను వెళ్తాను. అప్పుడు నేను ఇప్పుడే కదా వచ్చాను, వాళ్ళు చాలాసేపు నుంచి వచ్చే చల్లగా ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెయిట్ చేసి వెళ్తాను. ఇప్పుడు నేను టమాటా చారు పెట్టాను. మార్నింగ్ చేపలది నేను కోల్డ్ డ్రింక్ తెచ్చుకున్నాను తాగడానికి. నేను అన్నం ఏం తినలేదు, టమాటా చారు పెట్టాను. ఇప్పుడు డ్రింక్ తెచ్చాను తాగడానికి. సో డ్రింక్ తాగేసాను. అండ్ మురి మిక్స్చర్ తెచ్చాను తినడానికి, ఇప్పుడు తినలేదు, నచ్చలేదు తినడానికి. అన్యాయం చూసే తింది. అండ్ ఇప్పుడు నేను మ్యాగీ తెచ్చిన కాచినాంలో తిన్నాను, కొంచెం పుల్లగా బాగుంది.
హెడేక్గా ఉంది, కళ్ళు తిరుగుతుంది, చాలా వికారంగా ఉంది ఒంట్లో. నాకు పడుకుంటున్నప్పుడు 11 ఇంకా అవ్వలేదు కూడా. ఎంత పుల్ల ఉందో, ఉప్పు పుల్లలేదు. ఇంకా చెప్పలేదు. కొంచెం బాగా రాసుకుని పడుకుంటున్నాను నేను. బాగానే చదివించాను. హిందీ రివిజన్ చేసుకున్నాను, గ్రామర్ అది అయిపోయింది. ప్రస్తుతం రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్కి లేచి కొంచెం ఫ్రెష్ ఫీల్ అవుతాను. ఐ విష్. మందు వేసుకున్నాను, టాబ్లెట్ వేసుకోలేదు. మా అన్నయ్యకి చూడండి ఇప్పుడు మళ్ళీ పురుగు వస్తుంది ఈ కంట్లో, చూడగలుగుతారు ఇలా వాచిపోయింది, మళ్ళీ పురుగు వస్తుంది. మా అన్నయ్య ఎక్కువ అబద్ధాలు చెప్తుంది మధ్యలో, అందుకోసం మా అన్నయ్యకి ఇలాంటి పురుగులు ఎక్కువ వస్తున్నాయి. అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధాలు చెప్తే పిల్లలు వినండి, అబద్ధాలు చెప్తే పురుగులు ఎక్కువ వస్తాయి. సో ఇది అబద్ధాలు చెప్తాను కాబట్టి నాకేం తెలుసు, నీకు తెలియాలి నువ్వు ఏ అబద్ధాలు చెప్తున్నావు. అందుకోసం పురుగులు వస్తుంది. తెలీదు, ఇది వింటర్ సీజన్ అని వస్తుంది. అంత లేదు, వింటర్ సీజన్ పురుగులు వస్తే అబద్ధాలు చెప్తాయి. సో నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా నోరు మూసిస్తే నీ కళ్ళు వస్తుంది కదా, ఇంటిలాగా అయిపోతుంది, రేపు పొద్దున్నకిలాగా అయిపోతుంది. ఇంకా చూడు, నువ్వు అబద్ధాలు చెప్తే ఎలాగే అవుతావు. అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడు అబద్ధాలు ఎక్కడ అబద్ధాలు చెప్పాను నీకే తెలియాలి. ఏదో చెప్పావు. నేనేం చెప్పాను? గుడ్ నైట్. గుడ్ నైట్. సెన్యూస్ చేసి నేను పడుకుంటున్నాను. నాకు ఏవో బాగా వస్తాను, కొంచెం పట్టుకుంటేలాగా అవుతుంది, నాకు బాగా తలనొప్పిగా ఉంది. సో నేను నా వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. బాబు రాసుకొని పడుకుంటాను. మా అన్నయ్య నాకు తల కూడా నొక్కట్లేదు, కొంచెం లాగొచ్చు కదా, నొక్కచ్చు కదా. ఏమీ లేదు, మా అన్నయ్య మధ్యలో అస్సలు కేర్లెస్ అయిపోయింది. కేర్లెస్ అయిపోయింది మా అన్నయ్య మధ్యలో. ఏం చేయలేము, అంతేనా. నేను చూసి ఇప్పుడు పడుకుంటాను, అట్లీస్ట్ రెస్ట్ తీసుకుంటాను, అదే నేను చేయగలుగుతాను కదా. ఇది ఎలాగో ఏం చేయలేదు. నేను వాటి ఇక్కడితోనే ఆపుతున్నాను. అదే గుర్తుపెట్టి కట్ చేస్తాను. చాలా ఏదో బహానా, ఇలాగే బహానా చేస్తావు, కంటికి కురుపులు గలుపులు అన్నీ వస్తున్నాయి, ఇంకేం కాదు. ఎనీవేస్ బాయ్, ఉంటాను నేను. అండ్ మీకు నా వీడియో నచ్చింది ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కమెంట్ కూడా చేయండి కామెంట్ సెక్షన్లోని. సో ఉంటాను ఇవాళ వీడియోతో పాటు. బాయ్, గుడ్ నైట్, సీ యూ, స్వీట్ డ్రీమ్స్. బాయ్ 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 బాయ్, లవ్ యూ. హెడేక్ బామ్తో పాటు రాసుకుని కోడి వెళ్ళి పడుకోపోడి. రేపు మార్నింగ్ లేపుద్ది కానీ అందరికీ.